ఐపీఎల్ సీజన్లో లైక్ క్రికెట్ మ్యాచ్ అయితే ఆడబోతున్నాం. వీళ్ళైతే ఎస్ఆర్హెచ్ అనమాట, వీళ్ళైతే ఎంఐ అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు ఫస్ట్ మ్యాచ్ వీళ్ళది. నాది ఉన్న కెమెరామ్యాన్ ఏమో సిఎస్కే ఉన్న నాదేమో జీటీ. ఇప్పుడైతే వీళ్ళకైతే ఫస్ట్ మ్యాచ్ అయితే జరగబోతుంది అనమాట. చూడవచ్చు. ఇప్పుడు టాస్ ఇద్దాం. చూడొచ్చు ఈ గిన్నె ఇగో ఇట్ సైడ్ హెడ్స్ ఇట్ సైడ్ టైల్స్. చూడొచ్చు ఈ గిన్నె ఎటు పడతాయి టైల్స్ అనమాట. ఇట్ సైడ్ అయితే హెడ్స్ అనమాట. టైల్స్ అయితే పడ్డది అనమాట. టైల్స్ పడ్డది. బ్యాటింగ్ బౌలింగ్ తీసుకుంటారు. బౌలింగ్ అంటే తీసుకుంటారంటే ముంబైకి అయితే బ్యాటింగ్ వచ్చేసింది. మీరు ఎందుకు బౌలింగ్ తీసుకోవాలనుకుంటున్నారు? నేను బౌలింగ్ తీసుకోవాలంటే బ్యాటింగ్ తీసుకుంటే ఫస్ట్ బౌలింగ్ వేస్తే మళ్ళీ నాకు బౌలింగ్ సరిగ్గా వేయకపోతే వాళ్ళు స్ట్రాంగ్ ఎంఐ బ్యాటింగ్ లైనప్ ఉంది. అందుకనే బౌలింగ్ తీసుకున్నా. వాళ్ళని తక్కువ స్కోర్లో ఆల్అౌట్ చేయకందుకు ప్రయత్నిస్తా. తర్వాతనే చేస్తా. ఇప్పుడైతే ఎంఐ దగ్గరికి వచ్చినాం. మీరు బ్యాటింగ్ ఎందుకు తీసుకోవాలి? మీరు ఇప్పుడు బ్యాటింగ్ ఎంత స్కోర్ చేద్దాం అనుకుంటున్నారు? 130 చేస్తారా? 130 or 200 మొత్తం సెంచరీ డబుల్ సెంచరీ చేస్తారా? మీరు చేస్తా. నమ్మకం ఉందా మీ మీద? మీకు ఉంది. చేస్తారు కదా? ఇప్పుడైతే ఈయన అయితే బౌలర్ అనమాట. ఎస్ఆర్హెచ్ నుంచి బౌలర్ మంచిగా ఉన్నాడు అనమాట. వీడు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అనమాట. ఎందుకంటే ఇది ఇక్కడ మేము గింత అర్థమైంది. బాల్ పోయింది అనుకో మళ్ళీ ఓవలు కొనియారు. దీనికి 30 రూపాయలు, మంచిగా 10 రూపాయలు అని 5 రూపాయలు అని తీసుకోవచ్చు. చూడొచ్చు. అయితే మన వికెట్ అనమాట. ఇది చిన్న డబ్బా ఇదైతే గ్రీజ్ అనమాట. చూడొచ్చు. బౌలర్ అక్కడ ఉన్నాడు భువనేశ్వర్ కుమార్. చూడొచ్చు. ఇక్కడ ఈ గడ్డ దాటితేనే 6-4. ఈ ఇల్లు కంటిందంటే 6-4. ఈ ఇంట్లో పడితే ఇంకా స్టార్ట్. ముంబై అయితే స్కోర్ అయితే తిన్నానమాట. వాడైతే కొడతాడు అనుకుంటున్నాం మేమైతే. చాలా పగ మీద ఉన్నాడు ఎస్ఆర్హెచ్ మీద. చూద్దాం. చెప్పు. 230 రన్స్ ఇవే వికెట్స్. ఇది వైడ్, ఇటు లేదు. ఇప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారు మనలు. మనలు అయితే కూర్చోరు. బాల్ అయితే ఇక్కడ ఉంది. ఈ బాల్కి పెద్ద సొట్ట పడ్డది. ఇప్పుడైతే బౌలింగ్ నేర్చుకుంటారు అన్నమాట.
ఓ గయ్య